హాయ్ ఫ్రెండ్స్. హలో అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసుమోహన్ వంటిల్లు. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరంతా బాగుండాలి ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ అయితే నేను ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఇంక రెసిపీ చూస్తానే మీకే అర్థమైంది కదా, ఏదో డెకరేషన్ లాగా చేసే ఫ్లవర్స్ లాగా ఇది తినేదేనా లేకుంటే ఏమన్నా డెకరేట్ చేసేదే అనుకుంటున్నారా? సో ఇదైతే తినేదే ఫ్రెండ్స్. అసలు ఎంత మంచిగా ఉంది కదా చూడడానికి. ఇలా చేసిచ్చామంటే పిల్లలు కూడా కొంచెం లైక్ చేస్తూ ఇష్టంగా తింటారనమాట. మనం బయట కొనే స్వీట్స్ కంటే ఇలా ఇంట్లోనే చేస్తే హైజీనిక్ హైజీనిక్ ప్లస్ హెల్త్‌కి హెల్త్ ప్లస్ మన చేతులతో చేసాం కాబట్టి పిల్లలు ఇంకా కాస్తంత మంచిగా తినేస్తారనేది నా ఒపీనియన్. సో, సింపుల్‌గా ఇంట్లో ఉండే వాటి ఇంగ్రీడియెంట్స్‌తోని నేనైతే గన ఈ స్వీట్ అనేది ప్రిపేర్ చేశాను. ఇది స్వీట్ ఆ ఫ్లవర్స్‌లా ఉంది అనుకుంటున్నారా? సో, నేను ఈ స్వీటేనండి. ఎంత టేస్టీగా ఉండిందంటే లోపల జ్యూసీ జ్యూసీగా పైన క్రిస్పీగా అసలు నేనైతే గన ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట. ఎంత టేస్టీగా ఉండింది. చాలా అంటే చాలా బా వచ్చింది. మా ఇంట్లో అయితే గన మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు వీటికైతే గన. చాలా బాగా చేసావు. అసలు ఎలా చేసావు ఇంత డిఫరెంట్‌గా ఉంది. నేనేదో అనుకున్నాను ఇది స్వీటా అన్నారు మా వారైతే గన. సో, ఈ సింపుల్‌గా ఇంట్లో ఉండే వాటితోనే చెప్పాను గదా! ఇందుకోసం అయితే ఒకే ఒక కప్పు సూజీ రవ్వ అండ్ ఒక 5-6 బ్రెడ్ ఉంటుంది గదా! మన మిల్క్ బ్రెడ్. సో, కంపల్సరీగా దీనికి మిల్క్ బ్రెడ్ తీసుకోండి. సాల్ట్ బ్రెడ్ గాకుండా మిల్క్ బ్రెడ్ తీసుకొని దాని పైన అంచులు ఉంటాయి గదా! ఇలా బ్రౌన్ కలర్‌ది అంతా తీసేసి వైట్ కలర్‌ది మాత్రమే తీసేసుకోవాలి. ఇంకా కంపల్సరీగా మిల్క్ బ్రెడ్ తీసుకుంటే కాస్త టేస్ట్ అనేది చాలా బాగొస్తుందని నేను చెప్తూ ఉంటాను. ఇంకా ఈ మిల్క్ బ్రెడ్ తీసుకున్న తర్వాత ఒక 5 ఆర్ 6 స్లైసెస్ తీసేసుకొని మంచిగా ఆ బ్రౌన్ కలర్‌ది అంతా తీసేసి ఇలా పౌడర్‌లాగా చేసేసుకొని, లేదు మిక్సీలో వేసుకుంటా అంటే మిక్సీలో వేయండి. అవసరం లేదు మాకు చేత్తో ఇలా మెత్తగా నలిపేస్తే ఆటోమేటిక్‌గా పౌడర్ అయిపోతుంది. ఇంకా తర్వాత ఒక కప్ అంతా సూజీ రవ్వ అయితే తీసుకోవాలి. ఇంక ఈ సూజీ రవ్వని కాస్తంత నెయ్యి వేసేసి మనకి పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగనే యాడ్ చేసామంటే సూజీ రవ్వ అనేది పచ్చి స్మెల్ వస్తుంది. స్వీట్ కూడా సేమ్ పచ్చి స్మెల్ లాగా ఉంటుందనమాట మనం చేసినా కూడా. సో, అందుకనేసి ఎప్పటికైనా ఇలా ఏదైనా రవ్వ గానీ ఏమన్నా తీసుకున్నామంటే కాస్తంత నెయ్యిలో ఫ్రై చేసామంటే ఆ నెయ్యి ఫ్లేవర్ ఉంటుంది. ఆ పచ్చి స్మెల్ పోయి మనకి మంచి అరోమా అనేది వస్తుందనమాట. సో, ఇదే ఫ్రెండ్స్ స్వీట్‌లలో చేసేటప్పుడు కొంచెం టిప్స్, ట్రిక్స్ యూజ్ చేసామంటే మన స్వీట్ అనేది కాస్త టేస్టీగా ఇంకా కొంచెం ఎన్హాన్స్ అవుతుంది టేస్ట్ అనేది. సో, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ నలిపేసుకున్నాం గదా! అందులోకి ఈ రవ్వ మొత్తాన్ని వేసేసేయాలి. వేసేసి మంచిగా కలిపేసుకోవాలనమాట. ఇది మొత్తము ఏమంటారు మంచిగా కలిస్తేనే మనకి ఈజీగా అన్‌ఈవెన్‌గా ఉంటుందవి. ఈక్వల్‌గా ఉంటుంది. మరి అలాగే గాకుండా ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కాచి చల్లార్చిన పాలుంటాయి గదా! ఒక గ్లాసు. మరి పాలు లేదు కంపల్సరీగా పాలైతే యూజ్ చేయండి. పాలు లేవు అనుకుంటే వాటర్‌తో అయితే కలిపేసుకోండి. నాకైతే గన ఒక 100 ఎంఎల్ సరిపోయింది దీనికైతే గిన. ఇలా పాలన్నీ వేసేసి మంచిగా పిండిలో కలిపేసుకున్న తర్వాత ఇది మొత్తం అదే గంటెతో ఒత్తేసి నేను ఇట్లా వీడియోలో చూపించిన విధంగా ఒత్తేసి దీనిపైన మూత పెట్టి ఒక 10 మినిట్స్ అయితే వదిలేసేయండనమాట. ఆ 10 మినిట్స్ లోపు మనకి ఈ రవ్వ, ఈ బ్రెడ్ అనేది మంచిగా ఏమంటారు కలిసిపోయి మెత్తగా అవుతుందనమాట. ఎటువంటి ఇంకా వాటర్ గానీ ఇలాంటివి ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కావాలి అనుకుంటే కాస్తంత వాటర్ యాడ్ చేసుకోండి అంతే. ఇంకేం అవసరం నేనైతే ఇంకేమి యాడ్ చేయలేదండి. ఆ పాలకి దీనికి ఈక్వల్‌గా సరిపోయింది. ఇంక వేసుకున్న తర్వాత పిండి మొత్తాన్ని మంచిగా ఎంత వీలైతే అంత మెత్తగా కలిపేసుకోండి. బాగా కలిపేసామంటే మనకి సాఫ్ట్‌గా వస్తుందనమాట స్వీట్ అనేది. ఇందులో కాస్తంత సాల్టు, కొంచెం బేకింగ్ పౌడర్ వేయండి. ఉంటే యాడ్ చేసుకోండి. లేదు అంటే అవసరం లేదండి. వేయడం వల్ల కొంచెం స్వీట్ అనేది ఉబ్బినట్లయి మనకు లైక్ గులాబ్ జామ్ ఎలా వస్తుందో అలా వస్తుందనమాట. సో, అందుకనేసి బేకింగ్ పౌడర్ అయితే యాడ్ చేశాను. ఇంక ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఇంకొక 10 మినిట్స్ పిండయితే నాననివ్వండి. మూత పెట్టేసి నాననివ్వండి. ఇంక ఇంతలోపు ఈ పిండి నానేలోపు మనకి దీనికి కావాల్సిన మిగతా ప్రాసెస్ అయితే చేసేద్దాము. ఇంకో కడాయి పెట్టేసుకొని అందులోకి షుగర్ అయితే ఒక కప్పు షుగర్ యాడ్ చేసేసి అందులోకి కాస్తంత వాటర్ ఒక గ్లాసు లేదా 2 గ్లాసెస్ 1 ½ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందనమాట. లేదు మాకు ఎక్కువ సిరప్ కావాలి అనుకుంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకొని కొంచెం షుగర్ యాడ్ చేసుకొని, అవసరం లేదు అనుకుంటే గన ఒక గ్లాస్‌కి 1 ½ గ్లాస్ అయితే సరిపోతుంది ఈజీగా. ఇంక ఈ వాటర్ అంతా మంచిగా షుగర్ అనేది సిరప్‌లో కలిసిన తర్వాత ఇలా ఒక బాయిల్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్నాక ఇది కాస్తంత డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. మనము ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ అయితే పెనం పెట్టేసుకొని కాస్తంత ఆయిల్ వేసేసుకొని మనం చేసుకున్న పిండి ఉంటుంది కదా! దానిని మనకు కావాల్సిన షేప్‌లో మనము చేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలనమాట. ఇంక కాస్తంత కలిపేసి పిండినైతే గిన మంచిగా ఏమంటారు మెత్తగా సాఫ్ట్‌గా అవుతుంది. మనం నానిందంటే కొంచెం సాఫ్ట్‌గా అవుతుంది రవ్వ అనేది. సో, అందుకనేసి నేను నానబెట్టమని చెప్తూ ఉన్నాను. ఇంక నానిన తర్వాత ఇలా తీసేసుకొని
ఇలా నేను వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా అయితే కట్ చేసేసుకోండి. ఇలా షేప్‌లాగా ఫ్లవర్ షేప్‌లాగా. ఇంకా లేదు అనుకుంటే మీకు నచ్చిన షేప్ ఏది వస్తే అదైతే గన చేసేసుకోండి. నేనైతే ఇది ఫ్లవర్స్ లాగా చాలా కొంచెం పిల్లలు కూడా ఇష్టంగా తింటారనే ఉద్దేశంతో నేనైతే గన ఈ విధంగా ఫ్లవర్ షేప్‌లో అయితే కట్ చేశాను. ఈ ఫ్లవర్ షేప్‌లో కట్ చేసిన తర్వాత ఇది డీప్ ఫ్రై అయ్యేటప్పుడు ఒక ఏమంటారు లోటస్‌లాగా ఇచ్చుకునిందనమాట. అసలు నాకు భలే అనిపించింది అదైతే గిన స్వీట్‌లో మెయిన్ అదే వచ్చేసింది. చాలా బాగా అనిపించింది. అసలు నేను ఇట్లా వస్తదని అసలు ఊహించలేదనమాట నేనైతే ఈ రెసిపీ అనేది. ఇంక చేసుకునేటన్ని ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇది వచ్చేసి లో ఫ్లేమ్‌లోనే చేసుకోండి. ఎక్కువ హై ఫ్లేమ్‌లో అయితే చేసుకోవద్దండి. లో ఫ్లేమ్‌లో చేసుకొని నిదానంగా కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువ కూడా కదపచ్చొద్దు. కదిలితే అవి ఏమంటారు ఆ షేప్ అనేది షేప్ ఔట్ అయిపోతుంది. సో, అందుకనేసి నిదానంగా ఇలా డీప్ ఫ్రై చేసుకోండి. డీప్ ఫ్రై చేసుకున్న వాటినంతా ఈ షుగర్ సిరప్ ఉంది గదా! షుగర్ సిరప్‌లో అయితే యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ అయితే అలాగే వదిలేసామంటే ఈ షుగర్‌ని మనకి బాగా పీల్చేసుకుంటాయి. మీరు షుగర్ సిరప్ కావాలి అనుకుంటే షుగర్ సిరప్ యాడ్ చేసుకొని స్వీట్ అనేది తినేయొచ్చు. లేదు అనుకుంటే నార్మల్‌గా ఉట్టిదైనా తినేయొచ్చు. నాకైతే గన షుగర్ సిరప్ అయితే నేనేమి యాడ్ చేయలేను. ఇలా కామన్ స్వీట్ లాగా చేశాననమాట. అసలు టేస్ట్ ఉంది చూడండి. నేను మాటల్లో చెప్పలేననమాట. ఇంక కాస్తంత మన డ్రై ఫ్రూట్స్ వేసి డెకరేషన్ అయితే చేశాను. మా వారైతే చూసి షాక్ అయ్యారు. "ఇదేం స్వీట్ ఇంత మంచిగా చేసావు ఫ్లవర్స్ ఎలా చేసావు?" అని అడిగారు. చాలా అంటే చాలా బా వచ్చింది. టేస్ట్ అయితే నేనసలు ఊహించలేదు. ఇంత మంచిగా ఉంటుందని. కంపల్సరీగా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అని నాతో షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రసూ మోహన్ వంటిల్లు. సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇవాళ రెసిపీ అయితే ఇదే ఫ్రెండ్స్. అనమాట. మరో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు బాయ్. బాయ్. టేక్ కేర్. వీడియో నచ్చినట్లయితే కాసంత లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. బాయ్.